గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయంతో ఆ చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతోంది. భోగి రోజు గాలిపటాలు ఎగురవేసి తమ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. హైదరాబాద్లోని గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాణ కార్యాలయంలో దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డి, కథానాయిక శ్రియ, సంగీత దర్శకుడు చిరంతన్ భట్, మాటల రచయిత సాయి మాధవ్ పతంగులు ఎగురవేస్తూ సంబరాలు జరుపుకున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి వస్తున్న ప్రశంసలపై దర్శకుడు క్రిష్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాని తన 100వ సినిమా బాధ్యతని నాపై ఉంచిన నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహం ఎనలేనిది. బేసికల్గా దీని ముఖంగా నేను ఇంకొకసారి బాలయ్య బాబుకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అమ్మనమ్మపుత్ర నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సినిమా చూశారు. ఆయన చాలా గొప్పగా ఈ సినిమా గురించి మెచ్చుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. దేశం మేసం తిప్పే సమయం అండ్ తెలుగు జాతి అందరు గర్వించదగ్గ చిత్రాన్ని తీసామంటున్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా చూడని వాళ్ళు సమయం లేదు మిత్రులారా, తొందరగా వెళ్ళి సినిమా చూడండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you for loving this film. Gautamiputra Satakarni is a film which is very close to my heart. It's a dream come true to work with Krish. Thank you, Krish, for everything that you've done. Thank you for making me Vashishti Devi. Very happy to be here at the First Film Office in the festival of Sankranti, flying kites with the entire team of Gautamiputra Satakarni, and I'm very happy that the movie is such a big hit. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి తెలుగువారు ఇది మా సినిమా, మా గతం, మా మూలం అని గర్వంగా సినిమా గురించి చెప్పుకుంటున్నారు. సినిమా చూస్తున్నంతసేపు ఆ గర్వాన్ని ఫీల్ అవుతున్నారు. సినిమా సక్సెస్ అవుతుందని చెప్పేసి ముందు నుంచి నాకు నమ్మకం ఉంది, కానీ ఇంత భారీ సక్సెస్ని సొంతం చేసుకుంటుందని మాత్రం నేను ఊహించలేదండి. నేను ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు. తెలుగు వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానండి.